నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ్ శర్మ గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎలా వస్తుంది? కొన్ని వీడియోస్ చూస్తున్నాం గురుజీ. ఏం చేయొద్దు, నువ్వు జస్ట్ చాలు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? కాన్సెప్ట్ ఏంటారు? సృష్టి ధర్మమేనా అది? కాదు. ఇలా రాసుకుంటున్నా సృష్టికి ఎట్లా తెలుసు? నువ్వు రాసేది, కూర్చునేది, నించునేది సృష్టికి తెలీదు. సృష్టికి తెలిసేటటువంటి ఒక రేంజ్ కావాలి నీకు. ఒక ఎనర్జీ ఉంటేనే నీ రేంజ్ దానికి అర్థం అవుతుంది. ఒక రేంజ్ లో ఉంటేనే కదా దేని ద్వారా అయినా మనం గుర్తించగలుగుతాం. దాని రేంజ్ లో ఉంటే, లొకేషన్ ఉంటేనే కదా వైఫై గుర్తిస్తుంది. రేంజ్ లోనే లేవు, నువ్వు సృష్టికే అనుకూలంగా లేనప్పుడు అది నిన్నట్లా గుర్తిస్తుంది. ప్రతిదానికి ఫండమెంటల్స్ ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి. అవి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇది సృష్టి, నాకు ఇది కావాలి, లేదా విజువలైజేషన్ చేస్తా. ఈ మధ్య కొత్తగా వచ్చింది విజువలైజేషన్. ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు? పని అయిపోతుంది 90% అయ్యాక విజువలైజేషన్ చేయాలి. ముందే విజువలైజేషన్ చేస్తే పిచ్చోడు అంటారు. అవునా కదా? పరీక్ష రాశాడు, 100% మంచిగా రాశాడు, ఇక మార్కులు రేపు వస్తాయి అన్నప్పుడు నువ్వు విజువలైజేషన్ చేయాలి. విజువలైజేషన్ ప్రాసెస్ అది. ఆ కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. విజువలైజేషన్ చేసుకుంటే ఎట్లా వస్తాయి? ఎప్పుడు నేను కారు విజువలైజేషన్ చేస్తే ఎట్లా వస్తాయి? ఒకవేళ వస్తుందని చెప్తున్నావు అంటే నువ్వు మోసం చేయడానికి సిద్ధపడ్డావు అని అర్థం. విజువలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది? మనిషి విజువలైజ్ ఎప్పుడు చేస్తాడు? ఫలితం దగ్గర ఉన్నప్పుడు చేస్తాడు. కామన్ సెన్స్ కదా. ఈ మధ్య టీవీలో ఛానల్స్ లో ఇదే ఎక్కువ. ఏం చేయొద్దు, జస్ట్ కూర్చొని నువ్వు అనుకుంటే చాలు పిచ్చోళ్ళు అవుతారు. ప్రతిదానికి ఒక హార్డ్ వర్క్ కంపల్సరీ అండి. కష్టే ఫలి. ప్రాసెస్ ఉంటుంది. అది నువ్వు బ్రెయిన్ తో చేస్తావా, మైండ్ తో చేస్తావా, బాడీతో చేస్తావా అనేది దానికంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక సిస్టమేటిక్ గా వెళ్తేనే 100% రిజల్ట్స్ ఇస్తాయి. లేదు అంటే మొదటిగా మోసం వస్తుంది. ఏది రాంగ్ ప్రయత్నాలు చేసినప్పుడు. ఇలా శాస్త్రీయబద్ధమైనటువంటి వాటివి చేసినా సరే, ఒకవేళ విషయం లాంటిది పుట్టినా సరే రెమెడీస్ ఉంటాయి. అట్రాక్షన్ పుట్టకపోయినా సరే, రివర్స్ లో వికర్షణ పుట్టినా సరే రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు శాస్త్రం ప్రకారం వెళ్తున్నాం. శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో చేయడానికి, చేయకూడని దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. దీనికి శాస్త్ర ప్రమాణం ఉంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి, మనం ఇప్పుడు చేయబోయే ఈ FRS మెథడ్ కి పూర్తి స్థాయి శాస్త్ర ప్రమాణం ఉంది. గురూజీ, FRS మెథడ్ ఫుల్ ఫామ్ ఏంటి గురూజీ? ఫోర్స్, రేంజ్, స్పీడ్ అంతే. మీ థాట్ కి ఫోర్స్, రేంజ్, స్పీడ్ ఇవ్వడమే. అలా ఇవ్వాలి అంటే మీకు ఎనర్జీ తెలియాలి. ఎనర్జీ కాన్సెప్ట్స్ మీకు బాగా అవగాహనకి రావాలి. అలా వస్తే ఆటోమేటిక్ గా మీరు అందులో నిష్ణాతులు అవుతారు. మనం పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాము అన్నారు కదా, అది కూడా ఒక రకంగా లా ఆఫ్ అట్రాక్షన్ కదా. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ లేకుండా అసలు ఏది ఉండదు మన దాంట్లో. సంకల్పం లేకుండా చెయ్యం. అలాగే క్షేమ, స్థైర్య, విజయ, భయ, ఆయురారోగ్య, అభివృద్ధి రస్తు ఆశీస్సులు లేకుండా చెయ్యం. ఆశీర్వాదం కంపల్సరీ ఉంటుంది. ఆశీర్వాదం అన్నా, సంకల్పం అన్నా అన్ని కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పరిధిలోకే వస్తాయి. నన్ను అడిగితే హిందూ మతం మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్. నో డౌట్. మనం పూజ చేసేటప్పుడు అది కూడా మనం మనస్ఫూర్తిగా దాని మీద నమ్మకంతో, ఎప్పుడైతే ఇదొక కాన్సెప్ట్ అండి, క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, అభివృద్ధి రస్తు అనే సంకల్పం, ఆశీర్వచనం మీ బ్రెయిన్ కి వచ్చింది అనుకోండి. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించం కదా, క్షేమం గురించి ఆలోచించం కదా, ధైర్యం గురించి ఆలోచించం కదా, ఏకాగ్రతగా పూజ చేస్తావు కదా. ఇది కాన్సెప్ట్. ఎప్పుడైతే అవి సిద్ధిస్తాయి అన్నాక ఇంక వాటి కోసం నువ్వు ఆలోచించవు. మనిషి ఆలోచనలన్నీ వాటిని బేస్ చేసుకునే కదా జనరేట్ అయ్యాయి. చిత్తశుద్ధిగా పూజ చేయడానికి కనిపెట్టినటువంటి ఒక మెథడ్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు నీకు పూజ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. దాని గురించి ఆలోచించాలి. ఒక అనారోగ్యవంతుడు కూడా యాగం పెట్టారు కదా పరిపూర్ణానంద స్వామి గారు. అనారోగ్యంగా ఉన్నా సరే స్వామి యాగం పెట్టారు, వెళ్దాం, కూర్చుందాం కాసేపు, పుణ్యం ఏదో ఒక విధంగా వస్తుంది అనుకుంటాడు. వెళ్ళి కూర్చుంటాడు. వాడికి నొప్పులు ఉంటాయి, గుర్తురావు, బాధ ఉంటుంది, తెలియదు, ఏమి తెలియదు. ఆ మంత్రోచ్చారణలో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ స్టేట్ లోకి వెళ్ళిపోతాడు. ఇది మన సనాతన సంస్కృతిలో ఉండే గొప్పతనం అనమాట. హిందూ మతం మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్. ఏది యజ్ఞం చేయండి, యాగం చేయండి, అన్ని లా ఆఫ్ అట్రాక్షన్ బేస్ మీద నడుస్తాయి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి కార్యక్రమం. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అసలు అది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు అనేది ముందు రాబోయే వీడియోస్ లో తెలుసుకుందాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.